ఒక్కసారిగా బట్టలు తీసేసరికి తిరుగుతుంది. పామా ఏంటి అని చెప్పి భయమేసింది. మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఇలా తీసి చూసేసరికి ఇంత లావు, ఇంత ఇంత అరచెయ్యి అంత బారుంది బ్లాక్‌గా. అమ్మో! హలో హోమ్ మేకర్స్. మీకు థంబ్‌నెయిల్ చూసుంటే ఆల్రెడీ అర్థమయ్యే ఉంటది. మేము వాషింగ్ మిషన్‌లో బట్టలేయడానికి ఒక బాస్కెట్ ఉంటది బయట. మీకు ఆల్రెడీ వీడియోస్ చూసుంటే తెలుసు ఆ బాస్కెట్ గురించి. అయితే ఎప్పుడు ఆ బాస్కెట్‌లో బట్టలు తీయాలన్నా మా పిల్లలే తీసిస్తారు. నేను వాషింగ్ మిషన్‌లో ఏస్తాను. నిన్న అలాగే మా పిల్లలు అందిస్తున్నారు. నేను ఏస్తున్నాను. ఒకసారిగా వచ్చి ఇవ్వమ్మా అని చెప్పి మా పాప ఒక డ్రెస్ తీసేసరికి కింద ఏదో తిరుగుతుంది. ఇదేంటి తిరుగుతుంది, పామా ఏంటా అని చెప్పి నేను తలుపు క్లోజ్ చేసి పిల్లల్ని లోపలికి తీసుకొని వచ్చేసాను. మా హస్బెండ్ బయటికెళ్ళారు అప్పుడు. ఆయన వచ్చిన తర్వాత అందులో ఏదో తిరుగుతుంది, పురుగా మరి పామో ఏదో ఇంత తిరుగుతున్నట్టుగా అనిపించింది అని చెప్పేసరికి మా హస్బెండ్ క్లాత్స్ తీసి చూసేసరికి ఇంత పెద్దగా, ఇంత లావుగా, నల్లగా ఉంది. బాబోయ్ చెప్తుంటేనే నాకు ఇప్పుడు ఒళ్ళంతా అదో రకంగా అయిపోతుంది. జర్రండి. మీకు మా పాత వీడియోస్ చూసుంటే నేను ఆల్రెడీ ముందే చెప్పాను కూడా. మేము 2 మంత్స్ బ్యాక్ ఒక ఇల్లు షిఫ్ట్ అయ్యాము. ఆ ఇంటి దగ్గర కూడా డైలీ వచ్చేసేవి ఇవి. పిల్లలతోటి అలా కాసుకొని ఉండలేక మా చిన్న పాపని ఎత్తుకొనే ఉండవలసి వచ్చేది. ఇంత ఇంత ఉండేవి, రోజు వచ్చేవి. రోజుకొకటి రెండైనా కన్ఫామ్గా వచ్చేవి. ఇంకా పిల్లలతో అవి డేంజరు అని చెప్పి మేము ఆ ఇంటి నుంచి మారిపోయాము. 2 మంత్స్ అవుతుంది. ఇంకా ఈ ఇల్లు మేము చూసుకునేటప్పుడు కూడా చాలా ఎంక్వైరీ చేసాము. జర్రులు ఏమన్నా వస్తాయా, పురుగులు ఏమన్నా వస్తాయా అని చెప్పి చాలా ఎంక్వైరీస్ చేసాము. ఇంకా అలాంటివి ఏమీ ఉండకూడదు అని కష్టమైనా సరే ఫస్ట్ ఫ్లోర్ తీసుకున్నాం. పిల్లలతోటి ఎలాగో ఒకలాగా మేనేజ్ చేద్దాంలే, పురుగులు జర్రులు అలాంటివి రాకుండా ఉంటే చాలు అని పైన ఫ్లోర్ తీసుకున్నాము. మాకు ఇక్కడ కూడా తప్పట్లేదు. నిన్నైతే ఇంత పెద్దగా ఉంది, ఇంత లావుగా ఉంది. మీకు చూపిస్తాను, వీడియో కూడా యాడ్ చేస్తాను చూడండి. నాకు అవంటే చచ్చేంత భయము. మేము ముందు ఇంట్లో అద్దెకున్న దగ్గర మాకు రోజు చిన్న చిన్నవి వచ్చేవి. మా పక్క పోర్షన్లో ఉన్న వాళ్ళకి మాత్రం తేలు వచ్చేసింది. జర్రు ఇంత పెద్ద పెద్ద వచ్చి ఒకరోజు వాళ్ళ హస్బెండ్కి కుట్టేసిందంట. ఒకసారి ఏమో అక్క గిన్నెలు తోముతుంటే కాలు మీదకి ఎక్కిపోయి కాలు చుట్టూరు చుట్టేసింది. అసలు మాకు చూపించింది అక్క. ఆ వీడియో కూడా, ఆ ఫోటో కూడా యాడ్ చేస్తాను, పక్కన చూడండి. అవి కొండ జర్రులు అంటారంట. తెగ వచ్చేస్తుంది ఇంట్లోకి, వాన పడినా లేదు అంటే బయట కొంచెం చెమ్మలాగా ఉన్నా కూడా తెగ బయటకు వస్తున్నాయి. కొంచెం నీళ్ళు ఇలా పోసినా చాలు బయటకు వచ్చేసేవి. అక్కడైతే ఇక్కడికి వచ్చిన తర్వాత మేము 1 మంత్ అవుతుంది. 1 మంత్లో 2 చిన్న చిన్న పిల్లలు కనిపించాయి. మేమేమనుకున్నాము అంటే అక్కడ నుంచి వచ్చేటప్పుడు తీసుకొని వచ్చినవేమోలే, ఇక్కడ ఉండవులే అనేసి అనుకున్నాం. ఎందుకు ఇక్కడికి వచ్చినప్పుడు ఓనర్స్ని అడిగితే జర్రులు అలాంటివి ఏమి ఉండవమ్మా ఇక్కడ, మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాం కదా, ఒక్కటి కూడా చూడలేదు అనేసి అన్నారు. ఓ మంచిదే కదా లేకపోతే అనేసి మేము కాన్ఫిడెంట్గా అయితే దిగిపోయాము. మేము మా ఇంటి చుట్టుపక్కల ఉన్న వాతావరణం కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ చాలా వరకు చెట్లు చెత్త చెత్తగా ఇలా ఉండిద్ది. బట్ ఫస్ట్ ఫ్లోర్ కదా, ఫస్ట్ ఫ్లోర్ వరకు జర్రులు ఏమొస్తాయిలే అన్న ఒక కాన్ఫిడెన్స్ తోటి మేము తీసేసుకున్నాం. కానీ చాలా పెద్ద తప్పు చేసామేమో అనిపిస్తుంది ఇప్పుడు. ఏట్ల నుంచైనా పిల్లల్ని కాయొచ్చు, కానీ వీళ్ళు ఆడుకుంటూ ఉంటారు. ఏ పురుగు అవి ఇవి వస్తే మనం ఎక్కడ కాస్తాం? 24 గంటలు మనం కాయలేం కదా. అలా పిల్లలకి కాయలేమని చెప్పి మేము అక్కడ నుంచి ఇల్లు 2 మంత్స్లో అయినా సరే ఏదో ఒక బాధపడి మారాము. మళ్ళీ ఇక్కడ కూడా అలాగే వస్తున్నాయి. మరి ఇక్కడ నుంచి ఇంకో దగ్గరికి మారడం అంటే ఇంపాసిబుల్. మళ్ళీ వెంటనే మేము అంత ఆఫర్ చేయలేము. మీకు ఆ జెర్రీ ఇమేజ్ కూడా చూపిస్తాను. నాకు మీరు ఒక్క హెల్ప్ చేయండి. అదేంటి అంటే ఈ జెర్రీలు ఇంట్లోకి రాకుండా ఉండాలి అంటే ఏమన్నా టిప్స్ ఉన్నాయా? ఆ టిప్స్ మాత్రం నాకు చెప్పండి. అవి పిల్లల దగ్గర ఆడుకునే దగ్గర వచ్చి వాళ్ళకి ఏమన్నా కుట్టినా మనం అస్సలు తట్టుకోలేము. బొమ్మలతో ఆడుతూ ఉంటారు, బయట తిరుగుతూ ఉంటారు. 24 గంటలు అయితే మనం కాయలేము. అవి రాకుండా ఏమైనా టిప్స్ ఉన్నాయా? దేంతో అయినా క్లీన్ చేస్తే అవి రావు మన ఇంటికి అని చెప్పి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ వైపు కూడా ఇలాగే వస్తాయి, అసలు జర్రులు ఎక్కడి నుంచి వస్తాయి, ఎందుకు వస్తాయి అని చెప్పి మీలో ఎవరికైనా తెలిస్తే నాతో షేర్ చేసుకోండి. నాకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఈ వీడియో అయితే నేను మెయిన్ దానికోసమే చేస్తున్నాను. పిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇలా వానాకాలం ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉంటారు. అండ్ నాకు కూడా ఇది వానాకాలం కదా, మీ టిప్స్ తోటి నేను కూడా కొంచెం జాగ్రత్త పడతాను. అవి రాకుండా ఉండడానికి ఏం చేయాలి? నేనైతే బ్లీచింగ్ జల్లుదాము ఇంటి చుట్టూరు అనేసి అనుకుంటున్నాను. ఇంకా ఎడిషనల్గా ఏమైనా టిప్స్ ఉంటే నాతో మీరు కమెంట్ బాక్స్లో కన్ఫామ్గా షేర్ చేసుకోండి. ఇంకా నేను ఆ జెర్రీ వీడియోని అయితే యాడ్ చేస్తాను చూడండి.
చూసారు కదా మా ఇంటి చుట్టుపక్కల వాతావరణం ఇలా ఉంటుంది. మేము అందుకనే ఫస్ట్ ఫ్లోర్ తీసుకున్నాము. మేమున్న ఏరియాలో ఎక్కడైనా ఈ జర్రీలు వస్తాయంట, అందుకని ఫస్ట్ ఫ్లోర్ తీసుకున్నా కూడా మాకు ఈ బాధ తప్పట్లేదు. ఈ వీడియో చూసే మీలో ఎవరికైనా సరే టిప్స్ తెలిస్తే కన్ఫామ్గా నాతో షేర్ చేసుకోండి, నాకు చాలా చాలా హెల్ప్ అవుతుంది.